అంటే 50 ఇయర్స్లో మీరు చాలా జనరేషన్లు చూశారు. ఎస్ ఎస్ అంటే ఎస్ 3-4 జనరేషన్లు. నేను ముందుగా మాట్లాడాల్సింది ఎన్టీఆర్ గారి జనరేషన్. ఎందుకంటే ఎన్టీఆర్ గారితో వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ, తర్వాత కళ్యాణరామ్, జూనియర్ ఎన్టీఆర్. ఎస్ అంటే నెక్స్ట్ Next మోక్షజ్ఞ మోక్షజ్ఞ, కూడా చేస్తే Ready. అంటే ఎంతో క్రమశిక్షణ ఉంటే కానీ ఇంతమంది జర్నీ కూడా చేయలేం. ఎందుకంటే ఇండస్ట్రీలో తొందరగా వెళ్ళిపోవాలని చాలా మంది చూసాం. అవునవును. ఇంత లాంగ్ స్టాండ్ ఉంటాయి. మీరు తీసుకున్న ఏమైనా స్ట్రిక్ట్ రూల్స్ అని పెట్టుకున్నారా? అంటే రూల్స్ అంటే ఒకటి అమ్మా నాన్న వాళ్ళు చాలా నన్ను అంటే సెటిల్కి వచ్చేవారు కాదు. నాతో వచ్చి షూటింగ్లో కూర్చుని అది చేయి ఇది చెయ్యి అని అలా ఎప్పుడు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు చిన్నప్పటి నుంచి. అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరూ ఇండస్ట్రీలో అమ్మ యాక్ట్ చేసేవారు, నాన్న మొన్నటి వరకు ఆయన ఉన్నంత వరకు ఆయన యాక్ట్ చేస్తున్నారు. అమ్మ ఫ్యామిలీ కోసం యాక్టింగ్ మానేశారు. కానీ వాళ్ళు ఎక్కువ నాకు ఫీడ్ ఇచ్చేవారు. ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రతిరోజు కొత్త రోజులాగా, ప్రతిరోజు నువ్వు మేకప్ ముందు కూర్చున్నప్పుడు ఈ రోజుకి నేను బొట్టు పెట్టుకుంటే మేకప్ ముందు అది ఫ్రెష్ డే లాగా అన్నదే ఫీల్ అవ్వాలని. సో ఆర్టిస్ట్గా నువ్వు రిలాక్స్ అయిన రోజున, లేకపోతే నేను చేయలేను అనుకున్న రోజున, లేదు నువ్వు శారీరకంగా కూడా నువ్వేమన్నా వీక్ అయితే ఆ రోజు రిటైర్ అవ్వు తప్ప లైఫ్ లాంగ్ ఒక కళాకారుడుగానే ఉండడానికి నువ్వు ప్రయత్నించు. అట్ ద సేమ్ టైం హిట్లు ఫ్లాపులు, నేను హీరో అయిన తర్వాత చెప్పింది, హిట్లు ఫ్లాపులు మన చేతుల్లో లేవు. మనం చేసే ప్రతి సినిమా హిట్ అవుతుందనే చేయాలి. ఏది చేసినా చిన్న వేషమైనా పెద్ద వేషమైనా. అండ్ కెమెరా ముందు నీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా కెమెరా ముందు బికమ్ ద క్యారెక్టర్.